హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టాక్స్. నేను మీ విజయ్ మామిళ్ళ. ఈరోజు మనము సంయుక్త డెవలపర్స్ ట్రయాంగిల్ సిటీ ప్రాజెక్ట్ కోసం తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి షాద్నగర్ టౌన్ బేస్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. 66 రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కిషన్ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి 12 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇందులో ప్లాట్స్ చూసుకున్నట్టయితే 141 ప్లాట్స్, తర్వాత 2 పార్క్స్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ చూసుకున్నట్టయితే మనకు డిటిసిపి రేరా అప్రూవ్డ్. ఇందులో మనము బ్యాంక్ లోన్స్ చూసుకున్నట్టయితే కస్టమర్ ఎలిజిబిలిటీ 50 to 60% లోన్స్ కూడా అప్రూవ్డ్ అండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ట్రయాంగిల్ సిటీ డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్నర్ డెవలప్మెంట్స్ మనం చూసుకున్నాము. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి 40-33 సీసీ రోడ్స్ ఇస్తున్నాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము. అదేవిధంగా మనకు ఫుడ్ పాత్ ఇస్తున్నాము. చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇస్తున్నాము. తర్వాత ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్, హోరెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. తర్వాత కాంపౌండ్ వాల్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నాము. తర్వాత అవుటర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాజెక్ట్ త్రిబుల్-ఆర్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. త్రిబుల్-ఆర్కి కేవలం 2 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్. తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏదైతే ఉందో మనకు ఎలికట దగ్గర, అక్కడికి దగ్గరలో ఉన్నాము. మన ప్రాజెక్టు జస్ట్ 10 minutes డ్రైవ్ అండి, ఓన్లీ 5 kilometers డిస్టెన్స్. తర్వాత షాద్నగర్ టౌన్ బేస్డ్, తర్వాత ఎన్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ కావచ్చు. తర్వాత షాద్నగర్ టౌన్కి, ఈరోజు షాద్నగర్ టౌన్ అనేది 8 kilometers విస్తీర్ణంలో ఉంది. తర్వాత అక్కడ మనకు బ్యాంక్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, తర్వాత సూపర్ మార్కెట్స్ కావచ్చు, అన్నీ మనకు అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఎందుకంటే ఇటు హైదరాబాద్కి కావచ్చు, అటు జడ్చర్ల కావచ్చు, మిడిల్లో ఉన్నాం. తర్వాత మన ప్రాజెక్ట్కి సరౌండింగ్ మొత్తం ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల విత్ ఇన్ షార్ట్ టైం మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి రిటర్న్స్ ఎందుకు వస్తాయంటే, ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనెక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీస్ చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మన కనెక్టివిటీస్. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, మిడిల్లో షాద్నగర్ టౌన్ ఉంది. అది కూడా టౌన్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇలాంటి 66 రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల మంచి రిటర్న్స్ ఉంది. అది కూడా మంచి లొకేషన్లో ఉంది. తర్వాత ఇప్పుడు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది మనకు. తర్వాత ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరలో ఉన్నాం. అంటే ఇటు మనకు బస్ వేస్ కావచ్చు, రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, వీటన్నిటికీ దగ్గరలో ఉన్నాం మనం. తర్వాత అదేవిధంగా ఈ యొక్క టైటిల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాజెక్ట్ మనకు 13 to 50 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము, సేల్ డీడ్ ఇస్తున్నాము, లేఅవుట్ ఇస్తున్నాము. తర్వాత అదేవిధంగా మనకు ఇది డిటిసిపి రేరా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి ఇందులో ఎస్పెషల్గా మనకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. అంటే బ్యాంక్ లోన్స్ ఉన్నాయన్నట్టు 100% వాస్తు క్లియర్ టైటిల్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెయింటెనెన్స్ వైజ్గా చూసుకుంటే ఇది మనకు 5 years ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తున్నాము. డెవలప్మెంట్ అనేది మార్ట్గేజ్ ఉంటుంది కాబట్టి 100% మనం డెవలప్మెంట్ చేయాల్సిందే ఈ ప్రాజెక్ట్ నుంచి. రిటర్న్స్ వైజ్గా చూసుకుంటే చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి. తర్వాత రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైం మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు డిస్ప్లే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మేము క్లియర్గా మీ వాట్సాప్కి డీటెయిల్స్ షేర్ చేస్తాము. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు మా సైట్ విజిట్, ఫ్రీ సైట్ విజిటింగ్ మీ ఫ్యామిలీతో మీరు సైట్ చూడొచ్చు. తర్వాత మా ఆఫీస్కి విజిట్ చేసి మా ఆఫీస్ కూడా డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. మా ఆఫీస్ గచ్చిబౌలిలో ఉందండి. అదేవిధంగా మీకు మొత్తం ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ ఓకే ఉందనుకుంటే మీరు బ్యాంక్ లోన్స్కి వెళ్ళొచ్చు. లేదంటే ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, క్లియర్ టైటిల్ అండి. మరెందుకు ఆలస్యం, డిస్ప్లే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనం ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.